వెల్కమ్ టు మై న్యూ వీడియోస్. వచ్చేసి బిఆర్ ఆడదామని మరి చాలా రోజుల తర్వాత తీస్తున్నాను అనమాట. సో ఒకసారి ప్రొఫైల్ చూడండి ఎలా ఉందో, భారీ తొందరని కానీ. సో నేను బాగా కటానా పెట్టుకొని గన్ స్కిన్ అండ్ ఎవరైనా టీమ్ కోడ్ చూడాలనుకుంటే 5171 మిగతా అంతా మళ్ళీ చూపిస్తా గేమ్ తర్వాత. సో ఇప్పుడు బిఆర్ సింగిల్ అయితే స్టార్ట్ చేద్దాం. డిఆర్ఎస్ అమౌంట్ వేద్దాం. ఏసీ లోపల వెళ్ళిపోయింది. ఓకే నేను ఓరియన్ స్కిల్ పెట్టుకున్నాను, ఎందుకంటే మధ్య ఓరియన్ బాగానే పడుతుంది. ఓరియనే వేయాలనుకో. 2-1-1 ఎలిమినేషన్స్ అనమాట, ఎక్కువగా కొట్టలేదు. ఎలిమినేషన్స్ వచ్చేసి 2-1-1. ఓకే పిన్ బాగానే వస్తుంది. అండ్ నాకు కటాన్ వచ్చేసి ఓకే ఈడోడు నా యొక్క ప్లేస్ ఎక్కడ వచ్చింది. ఏగండ్రా తమ్ముడు, కింగ్ ఫిషర్ అంట, కదులుకోకుండా ఉంటా. 24 బార్మర్ అంట. బార్మర్లో కింగ్ ఫిషర్ వెనకైతే 24th ప్లేస్ వచ్చింది. ఆడ నేనా చూసుకుందాం. ఎవడు ఆర్ఎస్ రాజ్బుల్ అంట, ఆర్ఎస్ ఈ స్పోర్ట్స్ టీంలో ఉన్నాడు, గిల్డ్ పేరు. ఓకే ఇప్పుడు వచ్చేసి షీప్ యార్డ్లోకి వెళ్దాం. షీప్ యార్డ్లో అందరూ నా దగ్గరికి ఎందుకు వస్తారా? నేను ఒక అంటే మంచి సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి ఉండాలి. ఓకే ఈ ఇంట్లో దిగుదాం, ఇదే సేఫ్ అని అనుకుంటా. ఇదే సేఫ్. ఓకే ఇక్కడ మంచిగా లూట్ దొరికింది. అండ్ లూట్ తీసుకొని పైకి వెళ్దాం. అండ్ ఏసీ దొరికింది మంచిగానే. అండ్ ఇక్కడ ఏసీ ఇంకోటి ఉంది. అయ్యో ఓకే కొంచెం సౌండ్ ఎక్కువైంది. సో డిస్టర్బెన్స్ అయింది. మా బంధువులు ఏందో క్లీన్ చేస్తా అన్నారు, వదిలే మళ్ళీ రమ్మన్నాను. ఇక్కడ ఇంకా బుల్లెట్స్ లేవు. ఇక్కడ ఈ టైంలోనే స్టక్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఉన్నాడు. అండ్ ఆడికైతే 20% డ్యామేజ్ ఇచ్చా. ఆడు పైకి వెళ్ళాడని అనుకుంటా. ఇంకా పైకి వెళ్ళాడు. ఆడికైతే డ్యామేజ్ పడింది. నేనైతే పైకి వెళ్తా. ఆడిక్కడ లేడే. ఓ దొంగ కొడుకుంది దిగినట్టున్నాడు. ఇది ఎక్కడికి వెళ్ళాడు? ఓకే వీడు కిందికి దుంకింటాడు. అక్కడికి వెళ్ళాడా? ఇక్కడ ఎవరైనా ఉంటే స్కోప్ పెట్టి చూసుకుందాం. ఇక్కడ రివెల్ స్పాట్ దగ్గర ఉన్నాడు. రివెల్ స్పాట్ దగ్గర. అరే ఆయనకి అంత డ్యామేజ్ పడింది కదరా. నాకు అది ఇడిసి కరెక్ట్గా పడలేదు. అబ్బా కరెక్ట్గా పడింటేనా? అబ్బా పడింది. అబ్బా అదృష్టం కొద్దీ వానికి సగం నన్ను కొట్టేశాడు. ఓకే వదిలేట్టేద్దాం ఇది ఒక్కసారికి. అనుకున్నాను సార్, నేను వదిలిపెట్టను. ఈడు దిగుదాం. ఈడేమన్నా లాంగ్ రేంజ్ కానీ ఏమన్నా దొరికిందంటే తీసుకొని మరి ఇంకొంచెం వాడిని కొట్టేసుకుందాం. ఇక్కడి నుంచి కొట్టేసుకుందాం. ఏడబ్ల్యూఎం బిఎస్కే 94 అట్లాంటివి అంటే ఏడబ్ల్యూఎం సాధారణంగా దొరకదు అనుకోండి, బట్ దొరికితే అది ఒకసారి డ్రాప్స్లోనే ఎక్కువగా దొరుకుతాయి. డ్రాప్స్లో ఎక్కువగా దొరుకుతాయి, ఇక్కడైతే ఎక్కువ దొరకవు. సో నాడు పైన ఉన్నాడు, ఆయన
దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టము. ఇక్కడెక్కడే గ్రానైట్ ఉంటే డైరెక్ట్ అది గుడి మీదకి ఇసిరేవాడిని, బట్ అక్కడ గ్రానైట్ కూడా లేదు. ఓకే, ఆడు ఇంకా పైన ఉన్నాడు. నేను ఆడికి ఎందుకు రా అంత వచ్చేయచ్చు కదా. నేను ఎవ్వరు కొట్టేకున్నా చూడు, నేను ఎవ్వరు కొట్టలేరు. ఓకే, వాడు నన్ను చూసాడా? లేదు చూడలే. నేను సన్నగా అట్లా ఎక్కుతా. అయ్యో జస్ట్ మిస్. లేకపోతే నేను ఎక్కి ఇట్లా వెళ్ళాలి. అండ్ ఇట్లా వెళ్ళాక కొంచెం ఈసారి కానీ మిస్ అయ్యింది. ఈసారి మిస్ అవ్వకూడదు. ఈడే ఉండి కొడదాం. నాకు తెలుసు ఆడు ఇంకా రాడని. వెళ్ళిపోయాను లేండి. ఆడు కిందకు వచ్చింటాడు అనుకుంటా. అన్నీ అంత పెద్ద జోన్లో ఆడు కిందే పైన అనుకుంటాడు. ఆ బాటాగాడు కిందకే వచ్చింటాడు. ఇంకా దాక్కుండా ఉన్నావురా. అంత సీన్ లేదండి, ఆడు వచ్చేస్తాడు. ఓకే, ఇక్కడ యూఎంపీ ఉంది అండ్ దానికి సరిపడే బుల్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఉంది, కానీ దీంట్లో ఏం లేవు. ఓకే, వెళ్ళిపోదాం. మనకేం పని లేదు ఇక్కడ. ఆడు వెళ్ళిపోయాడా ఉన్నాడా ఏం తెలియదు నాకు. నేనైతే గమ్మున వెళ్ళిపోతా. అండ్ దీంట్లో ఓకే, ఇక్కడ సేఫ్ జోన్ అయితే వచ్చేసింది. అక్కడ ఎక్కడైనా ఆగిపోయి ఒక 4x స్కోప్ ఈ టాటిక్లో అయితే ఫ్రీగా ఉంటుంది, ఇది తీసేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ బుల్లెట్లు ఏంటి లేదురా. అప్పుడే ఎవరైనా వచ్చాడు ఇక్కడికి, నాకు అది డౌట్ కొడుతుంది. ఓకే, ఫస్ట్ ఈ టాటిక్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ ఫ్రీగా అయితే 4x స్కోప్ ఉంటుంది, అది తీసేసుకున్నాం. అండ్ మెడికెట్ తిక్కుందాం ఫస్ట్. అండ్ ఎప్పుడు వెళ్దాం. ఇప్పుడు 4x స్కోప్తో అయితే బాగా కొట్టచ్చు. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే కార్ వేసుకోవాలి. జోన్ వచ్చేసి స్పీడ్గా వస్తుంది. ఫాస్ట్గా కార్ ఎక్కురా. హలో ఓకే, ఇంజిన్లో పెట్టి అక్కడ పోదాం. ఈరోడు భాషగాడు ఇంట్లో ఉన్నాడు. ఈయన వేసేస్తే ఫస్ట్ మనకైతే బాగా ఇంకా ఎక్కువ మందిని ఈడు పైన ఉన్నాడా? నేను మోసపోయా. నేను చచ్చిపోతాను. అండ్ ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. ఆయనకైతే నేను ఒక్కడిని ఇచ్చా. ఫుల్ డ్యామేజ్. అండ్ ఆడు కూడా అయిపోయాడు. అయినా ఎంతసేపు ఉంటారు చెప్పండి గ్యాస్ సార్లు కూడా. ఓకే, ఆయన దగ్గర గ్రోజా ఉంది అండ్ ఒక అన్లిమిటెడ్. బా ఏమన్నా కొడతాండ్రా రే. కొద్దిసేపు ఉంటే నేను వెళ్ళిపోతాను సేఫ్గా. నాకు వద్దురా మీరు మీ అబ్బా. ఫాస్ట్గా అమ్మా, తప్పించుకున్నాం. లేకపోయింటేనా అయిపోయింది ఆడాడే. కార్ పక్కన ఉంది కాబట్టి తప్పించుకున్నాము. అయినా కార్ పక్కన ఉండగా పడిపోయే వాళ్ళమే. బట్ దేవుని కొద్దీ మనం ఎట్లా మిగిలాం. పాండి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది. 15 ఈవిల్స్ వచ్చాయి, 0 కిల్స్ అనమాట. బాగా మనం సపోర్టర్కి కిందికి వస్తే వచ్చేస్తాం ఇంకా. ఓకే, అదే ఎవరు రాడు కార్ వేసుకొని వస్తుండు. ఎవడో నాకు కార్ వేసుకొచ్చినట్లు అనిపించా. ఎవడో వచ్చాడు అందుకే నేను గ్యారంటీ చెప్పచ్చు. ఇంకా మార్చ్లో ఏమైనా ఉన్నారంటే ఇంక మార్చ్లో కానీ ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ. అది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఎందుకు కొడతారా మీరు కూడా. అండ్ ఇక్కడైతే వీనికి హెడ్ పడిపోయింది. అండ్ మనకి అయితే ఫస్ట్ కిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది ఒక లూట్ బాక్స్ తీసుకుందాం. ఇది కావాలంటే లాస్ట్లో యూజ్ చేసుకుందాం. అన్నీ వేస్ట్ చేసుకోకూడదు, అన్నీ ఉంచుకుందాం.
అండ్ ఇప్పుడు ఇది మష్రూమ్ కానీ పెంచుదాం కొంచెం. అండ్ ఇక్కడైతే ఒకడు బుల్లెట్ వేసాడు, అది కూడా ఈ ఫైర్ బ్లాస్ట్ బుల్లెట్ అనమాట. ఎక్కడి నుంచి వేసాడు? ఈ సైడ్ అయితే అనుకుంటా, ఈ సైడ్ నా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వేసాడు అనుకుంటా. ఎవరు రాడు జోన్లో కానీ డ్రాప్ దింపుతాడు. ఓకే ఆడికైతే అమ్మారే ఆడు వెనకాల నుంచి ఏమన్నా కుట్టిండా? దొంగనా కొడుకాడు. వెనకాల నుంచి కొడతావురా నా కొడక నువ్వు. అయిపోయా. అరే వెనకాల నుంచి ఇంకోడు, బట్ ప్లస్ వచ్చేసి 16 వచ్చింది. చాలా మాత్రం వచ్చేది మన ముఖానికి వేయాలనుకోండి. ఈ ర్యాంక్లోకి వచ్చాక కొంచెం పెరగాలంటే కష్టం. 15 లెవెల్స్కి వచ్చినా కానీ ఇక్కడ 10+ ఇచ్చాడు, ఎందుకంటే కిల్స్ తక్కువ కొట్టాం కదా. అండ్ లాస్ట్ ఒక CS ఆడదాం, మంచిగా ఉంటే చూద్దాం. ఓకే ఇంకా లాస్ట్ CS అనమాట, మన లాస్ట్ CS గేమ్ ప్లే చూద్దాం. ఇది కానీ బుయ్య కొట్టలేకపోయాం, నేనైతే బుయ్య కొడదాం అనుకున్నా బట్ కాలేదు. ఇప్పుడైతే దీంట్లో బుయ్య కొడతామో లేదో చూద్దాం. మనోడైతే రే క్యారెక్టర్ ఇంకోటి మోరస్ అండ్ ఇంకోటి టచ్గా, నేనైతే ఓరిన్. ఓకే M500 ఉంది అండ్ M500 తీసేసుకుందాం. కలుతున్నా లేనరా, ఎందుకు అలా చూస్తున్నారు? ఓకే తీసేసుకొని ఫస్ట్ స్టాటిక్ వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. స్మోక్ అయితే ఇక్కడ ఏమి వేయాలనుకోవాలి, ఎందుకంటే మనం దాక్కోవాలనుకుంటే మంచిగా ఆడ పెట్టాను. ఓకే అండ్ TN ఒబిటోనా? ఓకే TN ఒబిటో వచ్చి రష్యల్ తాడా రష్యల్లు. అండ్ అక్కడ ఎవడో వచ్చిండు నాకు అక్కడ తెలియదు. అనేది కొంచెం డ్యామేజ్ అంటే లిటిల్ బిట్ ఇచ్చా డ్యామేజ్. మా వాళ్ళంతా రష్యలు తిండ్రు. నేను వెనక నుంచి కొడతాను, వెనక నుంచి. రే దొంగ రైడు. రే ఇద్దరు కలిసి నన్ను ఒకని కొట్టేది ఏమన్నా న్యాయమారా? రే 2v2 జాగ్రత్త. 3v2 ఈజీ లేరా? అయ్యో ఓరియన్ వేసేకుండదు కదా. నైస్ రా 137 డ్యామేజ్ ఇచ్చామండి. మన కిల్స్ అని మా వాళ్ళు అయితే దొబ్బేశారు. ఇప్పుడు మనకు వెస్టర్న్ మష్రూమ్ కూడా ఇచ్చేస్తాడు. వద్దు, బీజోన్ మేలు. సో ఈ గన్ స్కిన్ కూడా ఉంది బీజోన్కి. అండ్ ఇక్కడ వేసేద్దాం. స్మోక్ వచ్చేసి బాగా దాక్కొని అంటే స్నైపింగ్ ఆడొచ్చు ఇక్కడ నుంచి. ఇట్లా స్మోకింగ్స్ పెట్టుకోవాలి, బట్ బియ్యాలు ఇలా స్మోక్ పెట్టుకునే కొన్ని ఉంటే ఇంక మొత్తం బుయ్య వచ్చేస్తాండి. బట్ అలా పెట్టలేండి. ఈ స్ట్రక్ తగ్గితే కొంచెం నేను బాగా ఆడతాను. ఓకే ఎవడున్నాడా? నువ్వునే ఫైట్ ఉన్నాడు. నన్ను కొట్టేసాను ఫుల్ డ్యామేజ్. అక్కడ నైస్, థ్యాంక్స్ ఫర్ రివైవింగ్. ఈడు పడిపోయాడా? లేదు ఈడు పడిపోడు. మావోడు ఎందుకు పడిపోతాడు? ఒక్కనైనా నాకు చేయండి రా. నాకేడు ఫుల్ కిల్ చేసుకో. వచ్చిండాడు నా దగ్గరకు వస్తే చూసుకుంటాలే. రారా రే నేను ఒక్కనే ఉన్నాను అండ్ మా వాళ్ళంతా నాకు వెనకల నుంచి అంటే LTB చూడరా నువ్వు. బా నా వల్ల కాలేదు. ఇంకా ఈ మ్యాచ్ అయితే గ్యారంటీ ఇవ్వకూడదు. ఇదైతే నేను చాలా సీరియస్గానే తీసుకోవాలి మ్యాచ్. ఓకే ఈడోడు తిక్క పేరు పెట్టుకున్నాడు. ఇద్దరిది అయితే అర్థమవుతుంది. సో కామెంట్ అయితే బ్రో నాతో ఆడని పెట్టాడు బ్రో. నేను ఇంకో కామెంట్ కూడా పెట్టాను. ఆ బ్రో అయితే కామెంట్ పెట్టు బ్రో, నాకైతే కామెంట్. సో మీరు కూడా నాతో ఆడాలనుకుంటే మీరు ఆ బ్రో పెట్టాడు మిస్టర్ ప్రణీత్ అని నా వాని పేరు పెట్టాడు. వాని
నేమ్ అనుకుంటా, దాంట్లో ఫ్రీ ఫైర్లో గేమ్లో నేమ్ అనుకుంటా అవన్నీ. బట్ నాకు యూఐడి కావాలి, నాకు పేరు అవసరం లేదు. దాంతో నాకు యూఐడి ఉంటే చాలు, మిమ్మల్ని జాయిన్ చేయించుకొని ఆడుకుంటా. ఎక్కడున్నారా? ఓహో ఇక్కడ కూడా ఉన్నాడు. అండ్ ఈడ అయిపోతాడు. రివైవ్ ఇస్తావా? వాళ్ళంతా రివైవ్ ఇచ్చుకుంటానరా. నో, దట్ ఈస్ చీటింగ్. పారా పైకి బారా, ఆడు పైన ఉన్నాడు. లేదురా, వెళ్ళలేం రా, పైకి వెళ్ళలేం రా. ఆడు ఉన్నాడు రా పైన కవరింగ్కి. దర్శి అంటే ఎవడున్నా ఇలా పైకి. ఈడు ఆస్కిల్ ఏంది? రేనా? రే అయింది. వేసుకోరా పైకి పోదాం. ఓకే, నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తా వాడి కోసం. వాడైతే కిందికి వచ్చినా కానీ నేను ఈ పక్క నుంచి ఆన్ కొడతాను. వాడైనా జోన్లో నుంచి ఎందుకు వస్తాడు? మావాడు వేసేసాడు. 1 కిల్ వచ్చింది చాలు మనకి, అది వచ్చేది గొప్ప అనుకోవాలి. పాగలం ఎంటేనా? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు పాగలం ఎంటేనని, ఇంకోడు. ఓకే రోజా ఇంకొకటి అండ్ ఫుట్బాల్. ఓకే అలర్ట్ సెట్. అండ్ ఇదొకటి ఇక్కడ పెట్టిద్దాం చాలు. ఇవన్నీ నా చేతిలో ఉంటే నాకు ఎట్లెట్లో ఉంటుంది, ఏదో తీటి పని చేరిపోద్ది అవుతుంది నాకైతే. మీకు ఎలా చేయాలనిపిస్తుందో కింద కామెంట్లు అయితే పెట్టేసింది. అండ్ ఎవరికో అంటే యూఐడి కూడా కామెంట్ చేసేసింది. రానురా, ఎవడన్నా ఆ పైనకి ఎవడో ఎక్కినట్టు నాకు గుర్తు లే ఇప్పుడు వస్తుంది. ఓకే ఒక నాక్ అండ్ ఫుల్ కిల్ కూడా అయిపోయాడు. అండ్ పైనుంచి వాడు తలకాయ పెట్టిండు. అండ్ ఆడు కూడా నాక్. 2 నాక్ అయిపోయారు మొత్తం, 3 నాక్ అయిపోయారు మొత్తం. ఎక్కడ రివైవ్? ఎవరికి రివైవ్ జరగకూడదు, ఎవరికి న్యాయం జరగకూడదు. నాకు అనుకుని న్యాయం జరగాలి. 3 కిల్స్ వచ్చేసాయి మనకైతే ఈ మ్యాచ్ మొత్తానికి. అబ్బా, మొత్తానికి నా పేరుని అయితే నేను తెచ్చుకున్నాను. ఓకే ఆల్ ఆర్ సెట్. అండ్ టాటిక్ చేసేసి ఇక్కడ పెడదాం. వద్దు, ఇక్కడ పెడదాం. ఎందుకంటే ఎన్నిస్ కొట్టినప్పుడు నేను ఫాస్ట్గా రివైవ్ ఇచ్చడానికి మా వాళ్ళని అయితే రివైవ్ ఇస్తాం. అంటే మా వాళ్ళు కూడా నేను పడిపోయినప్పుడు రివైవ్ ఇచ్చేకి నేను కరెక్ట్గా మధ్యలో పెట్టా. వాళ్ళు వచ్చినా కానీ నేను ఓరియన్ వేసి మరి కొట్టేస్తా. ఏడవ చిక్కుతుంది, నేను తీసుకుంటా. మీరు ఎవరు తీసుకోకండి, మీకు అంతగా రాదు. ఓకే నాకు కూడా అంతగా రాదురా ఏడవ కావాలంటే మీరే తీసుకోండి. అంతగా పాగలు నా కొడక్క. వీడు ఒక నాక్ చేసుకొని పడిపోయాడు. అండ్ ఆడొకడే 1v2 ఆడితే వచ్చేస్తుంది, లేకపోతే మాకు రివైవ్ ఇచ్చినా వచ్చేస్తుంది. ఇక రారా తమ్ముడు. థ్యాంక్స్ ఫర్ రివైవింగ్. నైస్. గ్లో కొట్టు. బుయ్యా. సో ఇది ఇవాళ వీడియో అనమాట. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.